తెలంగాణ ఎబ్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వల్ల రెస్పాన్స్ షీట్స్ అండ్ దాంతో పాటుగా ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఈ రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంది, వీటిని ఎట్లా చెక్ చేసుకోవాలి, ఈ ప్రిలిమినరీ కీ అంటే ఏంది, సో ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా తెలంగాణ ఎబ్సెట్కి సంబంధించి చాలా వీడియోస్ వేస్తున్నాం. ఫర్దర్ కూడా తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనమైతే మన ఛానల్ లోపల వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్లీ ఈ రెస్పాన్స్ షీట్ అంటే ఏంది, ఈ ప్రిలిమినరీ కీ అంటే ఏంది అని చెప్పి ఒక ఐడియా ఇస్తా. దాని తర్వాత ఈ రెస్పాన్స్ షీట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ప్రిలిమినరీ కీని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చెప్తా. సో మనకు ప్రిలిమినరీ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది కదా అంటే, ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది 11th May 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓకేనా, 11th May 2026 రోజు మనకు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అయిపోయింది అండ్ దాంతో పాటుగా రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, సో రెస్పాన్స్ షీట్ అండ్ దాంతో పాటుగా ప్రిలిమినరీ కీ అనేది 11th May 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. మనకు 13th May దాకా 13th May 2026 ఓకేనా, 13th May 2026 మనకు 11 AM దాకా ఈ ప్రిలిమినరీకి అండ్ దాంతో పాటుగా రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో మరి ప్రిలిమినరీ కీ అంటే ఏంది అని అంటే, సో మనకు ప్రతి షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్ ఏంటిది, ఆన్సర్ ఏంటిది అని చెప్పేదాన్ని ప్రిలిమినరీ కీ అంటాం. ఓకేనా, మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసిర్రు. క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా మనకు ఆన్సర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాం కదా అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ అంటాం అన్నట్టు. సో ఇది రిలీజ్ అయింది అండ్ దాంతోపాటు రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ అయింది అన్నట్టు. సో ఈ రెస్పాన్స్ షీట్ అంటే ఏంది మరి అని అంటే, మనం ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టినాం అని చెప్పి మనకు రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, సో మన ఇండివిజువల్ పేపర్ అన్నట్టు ఇది. ఓకేనా, సో ఇండివిజువల్ పేపర్ అయితే మనకు సంబంధించి మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏం రాసినాం, ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టినాం అని చెప్పి మనకు ఈ రెస్పాన్స్ షీట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, రెస్పాన్స్ షీట్ అనేది మనకు సంబంధించి మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనం ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టినాం అని చెప్పి చూపెట్టడాన్ని రెస్పాన్స్ షీట్ అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ప్రిలిమినరీకి, ఈ ప్రిలిమినరీకి విషయానికి వస్తే ఓకేనా, మనకు 3 షిఫ్ట్లల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు. May 4th రోజు 2 షిఫ్ట్లు. ఓకేనా, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ May 5th రోజు ఒక షిఫ్ట్ కండక్ట్ చేశారు అన్నట్టు. ఓకేనా, సో మనకు మొత్తం 3 షిఫ్ట్లలో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, 3 షిఫ్ట్లకు సంబంధించి కీ అనేది మనకు రిలీజ్ చేస్తారు. ఓకేనా, సో కీ అనేది ఏంటిది కదా అంటే, 3 షిఫ్ట్లలో క్వశ్చన్ పేపర్ అనేది ఎట్లా వచ్చింది, ఈ 3 షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఎట్లా వచ్చింది, ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్ ఏంటిది అనేది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ. ఓకే, రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే ఆ క్వశ్చన్లకు సంబంధించి అంటే మీది ఏ షిఫ్ట్ అయినా కావచ్చు, షిఫ్ట్ 1, 2, 3 ఆ షిఫ్ట్ లోపల మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ అనేది ఎట్లా ఉన్నది, ఆ క్వశ్చన్ పేపర్కి మీరు ఎట్లా ఆన్సర్ చేసారు అనేదాన్ని రెస్పాన్స్ షీట్ అంటాం. మీ క్వశ్చన్ పేపర్కి మీరు ఎట్లా ఆన్సర్ చేసిర్రు అనేదాన్ని రెస్పాన్స్ షీట్ అంటాం అన్నట్టు. సో మీరు ప్రిలిమినరీ కీని అండ్ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది అంటే 11th May 2026 దాకా 13th May 2026 11 AM దాకా టైం అయితే ఉంది. ఓకేనా, సో మీరు ప్రిలిమినరీ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి దాంతోపాటుగా సో మనకు ప్రిలిమినరీ కీతో పాటుగా రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి 13th May 11 AM దాకా టైం అయితే ఉంది. మీరు ఆబ్జెక్షన్ కూడా రైజ్ చేయవచ్చు ఆ టైం వరకు. సో ఆబ్జెక్షన్ ఎట్లా రైజ్ చేయాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. అండ్ దానికంటే ముందు మీకు ఐడియా రావాలి కాబట్టి మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ప్రిలిమినరీకి అని చెప్పి నేను చెప్తా. అఫీషియల్ పోర్టల్కి రండి ఫస్ట్. ఓకేనా, అఫీషియల్ పోర్టల్కి రావాల్సి ఉంటుంది అన్నట్టు. అఫీషియల్ పోర్టల్కి వచ్చి కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ లోపల మనకు డీటెయిల్స్ అయితే చూపెడతా అన్నట్టు. ఏమని చెప్పి డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా, దాని తర్వాత డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పి చూపెడతా అన్నట్టు. సో మనకు కావాల్సిన ఇప్పుడు ఇవి 2, రెస్పాన్స్ షీట్ దాంతోపాటుగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ. సో రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే నీది ఇది. ఓకేనా, ఇండివిజువల్ది, ప్రతి క్యాండిడేట్కి రెస్పాన్స్ షీట్ అనేది ఉంటుంది.
ఓకేనా. సో రెస్పాన్స్ షీట్ అనేది ఏంటంటే మన ఇండివిజువల్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్. నువ్వు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఏది రాసినావో అది రెస్పాన్స్ షీట్ లోపల చూపెడతా అన్నట్టు. అండ్ ప్రిలిమినరీ కీ అంటే ఏంటంటే నువ్వు రాసిన షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉన్నది, ఓకేనా, ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఫస్ట్ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేద్దాం. ఓకేనా. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. టీజీ వెబ్సైట్ 2026 రెస్పాన్స్ షీట్ అని చెప్పి ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా. మన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3 డీటెయిల్స్ ఇచ్చి గెట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని చెప్పి అనాలి. ఓకేనా. అనుడితోటే మనకి ఏంటంటే పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు చూపెడుతుంది మన డీటెయిల్స్ చూపెట్టి మనకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంది కదా అంటే క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఆప్షన్స్ లోపల మనకు ఏంటిది అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో మనకు క్వశ్చన్ ఉంటుంది, దాంతోపాటుగా ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఆ ఆప్షన్స్ లోపల మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి కూడా ఉంటుంది. ఓకేనా. సో మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ ఏంటిది అని చెప్పి ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని చెప్పి కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా. ఇక్కడ మనకు ఉన్నది క్వశ్చన్ అనేది ఐడెంటిఫై ద డిసీజ్ సిమ్టమ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఉంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఉన్నది, 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఆప్షన్లల్లో మనకు క్వశ్చన్ ఐడి అనేది ఉన్నది, నువ్వు చూజ్ చేసుకున్న ఆప్షన్ అనేది ఉన్నది. ఇక్కడ చూజ్ చేసుకున్న ఆప్షను అండ్ దాంతోపాటుగా గ్రీన్ కలర్ లోపల ఉన్న ఆప్షను, ఓకేనా, 2 సేమ్ ఉంటే మనకు ఒక మార్క్ అనేది వస్తుంది అన్నట్టుగా. ఓకేనా. సో మనకు మార్క్ అనేది రావాలి అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న క్వశ్చన్ అనేది, ఓకేనా, గ్రీన్ కలర్ లోపల ఏ క్వశ్చన్కి మార్క్ ఉన్నది అనేది అండ్ దాంతోపాటు మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు అనేది సేమ్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ సెకండ్, మనకి ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఇది అనేది సెకండ్. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ సెకండ్, చూజ్ చేసుకున్న ఆప్షన్ సెకండ్. కాబట్టి మనకి ఇక్కడ ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని చెప్పి ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్కి. మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ ఏందని చెప్పి కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం చూజ్ చేసుకున్నది ఏంటిది, ఆప్షన్ 1ని మనం చూజ్ చేసుకున్నాం. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనకి ఇక్కడ ఒక మార్క్ యాడ్ అవుతుంది, 2 మార్కులు యాడ్ అయినాయి అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకో క్వశ్చన్ లోపల ఏంది అంటే మనకు క్వశ్చన్ మనం చూజ్ చేసుకుంది ఏంది, 1 చూజ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ ఆన్సర్ అనేది 2. కాబట్టి ఇక్కడ మనకు మార్క్ అనేది యాడ్ కాదు. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్కి మనకు మార్క్ అనేది యాడ్ కాదన్నట్టు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనం చూజ్ చేసుకున్న ఆన్సర్ అనేది 3. ఓకేనా. బట్ ఇక్కడ ఆన్సర్ అనేది 4. కాబట్టి ఏంది, మనం పెట్టిన ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు, మనకు 2 మార్కులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. సో తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ 1. ఓకేనా. మనం ఇక్కడ చూజ్ చేసుకున్న ఆప్షన్ ఏంటిది, 1 అనేది మనం చూజ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది 3. కాబట్టి ఇక్కడ కూడా మనకు మార్క్ రాదు. ఓకేనా. సో ఇట్లా మనం ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేద్దాం. స్క్రోల్ డౌన్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనం చూజ్ చేసుకున్న ఆన్సర్ ఏంటిది, 2ని మనం చూజ్ చేసుకున్నాం. ఓకేనా. ఆప్షన్ 2ని చూజ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటిది 3 అనేది ఆన్సర్. కాబట్టి ఇక్కడ కూడా మనకు మార్క్ రాదు. ఓకేనా. సో అట్లా మనం ఏంటంటే మొత్తం స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఉండాలన్నట్టు. ఇక్కడ మార్క్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని చెప్పి గ్రీన్ కలర్ లోపల ఉంటుంది అన్నట్టు. గ్రీన్ కలర్ లోపల ఉన్నది కరెక్ట్ ఆన్సరు. ఆ గ్రీన్ కలర్ లోపల ఉన్న ఆన్సర్కు నువ్వే ఆన్సర్ పెట్టినావు అనేది మనం ఇక్కడ చూడాలి. ఓకేనా. నువ్వు ఇక్కడ 1 పెట్టినావు, ఇక్కడ 1 ఉంటే కరెక్ట్ ఆన్సర్, 1 లేకపోతే కరెక్ట్ ఆన్సర్ కాదన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకేంది, 4th అనేది కరెక్ట్ ఆన్సర్, బట్ మనం ఇక్కడ పెట్టింది ఏంది, సెకండ్ పెట్టుకున్నాం. 4th కరెక్ట్ ఆన్సర్, కానీ మనం పెట్టుకుంది సెకండ్, కాబట్టి మనకి ఇక్కడ మార్క్ అనేది యాడ్ కాదు. ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ లోపల ఏదైతే ఆప్షన్ ఉంటుందో, గ్రీన్ కలర్ లోపల ఉన్న ఆప్షను అండ్ దాంతో పాటుగా మనం ఇచ్చిన ఆప్షన్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ గ్రీన్ కలర్ లోపల 1 ఉన్నప్పుడు మాత్రమే మనకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏంది, 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్లో 1 అనేది కరెక్ట్ ఆన్సర్, మనం చూజ్ చేసుకుంది కూడా 1. కాబట్టి మనకి ఇక్కడ మార్క్ యాడ్ అవుతుంది. ఇట్లా మనకి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు యూజింగ్ రెస్పాన్స్ షీట్. ఓకేనా. మరి ప్రిలిమినరీకి ఎందుకు వాడతాం బ్రో అని అంటే, ప్రిలిమినరీకి లోపల మనకు సింపుల్ ఏం లేదు. ప్రిలిమినరీకి లోపల మనకు మన షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఉంటుంది అన్నట్టు. క్వశ్చన్ పేపర్ ఉంటుంది మన షిఫ్ట్కి సంబంధించింది. ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఆన్సర్ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మన క్వశ్చన్ ఐడిని బేస్ చేసుకొని, ఓకేనా, క్వశ్చన్ ఐడిని బేస్ చేసుకొని
కరెక్ట్ ఆన్సర్ అయితందా అయితలేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ చూడాల్సిన అవసరం ఏముండదు. మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్కి సంబంధించి మనం రైజ్ చేయడానికి మనకు ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా అని చెప్పి, ఓకేనా. సింపుల్ అఫీషియల్ పోర్టల్కి రావాలి. అఫీషియల్ పోర్టల్కి వచ్చి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దాని లోపల, ఓకేనా. సో అఫీషియల్ పోర్టల్కి రావాలి. ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోపల కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో దీన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఓపెన్ చేసిన మనకి ఏంటంటే ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అవుతుంది. మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు అన్నట్టు. మన హాల్ టికెట్ నెంబరు, ఓకేనా. సో మన రిజిస్ట్రేషన్ నెంబరు, దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు సంబంధించిన షిఫ్ట్ అనేది చూపెడుతుంది అన్నట్టు, ఓకేనా. సో మనకు సంబంధించిన షిఫ్ట్ అనేది చూపెడుతుంది, మీరు ఏ షిఫ్ట్ అని చెప్పి. సో ఆ షిఫ్ట్ ఏంటి అని చెప్పి ఆ షిఫ్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో మీరు ఏ షిఫ్ట్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఇట్లా మనకి ఇక్కడ మీది 5th మే రోజు షిఫ్ట్ మీది అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి అని చెప్పి చూపెడుతుంది. ఈ షిఫ్ట్ మీద సెలెక్ట్ చేసుకున్న మనకు సంబంధించిన రెస్పాన్స్, మనకు సంబంధించిన మాస్టర్ కీ అనేది చూపెడతా అన్నట్టు, ప్రిలిమినరీ కీ అనేది చూపెడుతుంది, ఓకేనా. సో ఇట్లా మన ప్రిలిమినరీ కీ అనేది చూపెట్టడం అయితే జరుగుతా అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు క్వశ్చన్స్ అనేది రెస్పాన్స్ షీట్ లోపల క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి, ఓకేనా. అండ్ దాంతోపాటుగా మనకి ఈ ప్రిలిమినరీ కీ లోపల డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో రెస్పాన్స్ షీట్ లోపల మనకు క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి, ఓకేనా. దాంతోపాటుగా మనకు కీ లోపల క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఎందుకు బ్రో అని అంటే రెస్పాన్స్ షీట్ లోపల వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల జంబ్లింగ్ అనేది అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో జంబ్లింగ్ అనేది అవుతుంది. జంబ్లింగ్ అవుతాయి కాబట్టి మన రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ పొజిషన్స్ లోపల ఉంటాయి. కీ లోపల ఉన్న క్వశ్చన్స్ అనేది సీరియల్ ఆర్డర్ అన్నట్టు, ఓకేనా. సో మనకు క్వశ్చన్కి సంబంధించిన ఐడి అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ, ఓకేనా. సో ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడిని బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మీరు అనుకున్న క్వశ్చన్కి పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయినా కాదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా చూడండి మీకు, ఇది క్వశ్చన్ ఐడి, ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఐడి నేను కాపీ చేసుకుంటున్నా, ఓకేనా. క్వశ్చన్ ఐడి నేను ఏం చేస్తున్నా, కాపీ చేసుకుంటున్నా అన్నట్టు, ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఐడిని నేను కాపీ చేసుకుంటున్నా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది నేను తెలుసుకుందాం అనుకున్నాను అనుకో. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడిక మనకు అఫీషియల్గా ఏదైతే కీ రిలీజ్ చేసారో ఆ కీ దగ్గరికి వస్తున్నా. కీ దగ్గరికి వచ్చి నేను క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఐడి అనేది కాపీ చేస్తున్నా, ఓకేనా. సో ఇది మన రెస్పాన్స్ షీట్ బ్రో, రెస్పాన్స్ షీట్ ఇది. ఈ రెస్పాన్స్ షీట్ లోపల మనకు క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది అన్నట్టు, ఓకేనా. క్వశ్చన్ ఐడి, ఈ క్వశ్చన్ ఐడిని నేను కాపీ చేసుకుంటున్నా, ఓకేనా. క్వశ్చన్ ఐడిని కాపీ చేసుకొని నేను ఏం చేస్తున్నా కదా అంటే అఫీషియల్గా మనకు కీ రిలీజ్ చేసారు కదా, ఆ కీ లోపల ఈ క్వశ్చన్ ఐడిని సెర్చ్ చేసిన, ఓకేనా. మీరు ఇక్కడ చూసుకోరి 422 లాస్ట్కి, ఓకేనా. ఇక్కడ కూడా ఏముంది 422. నేను అదే ఐడిని కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే క్వశ్చన్ సమ్ అనేది చూపెట్టింది, ఓకేనా. క్వశ్చన్ ఏమని చూపెడుతుంది కదా అంటే మనకి ఇక్కడ మనకు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి చూపెట్టింది అన్నట్టు, ఓకేనా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనకు ఏ అని చెప్పి ఒకటి ఇచ్చిర్రు, రీజన్ ఇచ్చిర్రు అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు సేమ్ ఈ క్వశ్చన్ చూడరు మీరు, ఓకేనా. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, సో మనకి ఏ అని ఒకటి ఇచ్చిర్రు, తర్వాత రీజన్ అని చెప్పి ఇచ్చిర్రు అన్నట్టు, అసర్షన్ అండ్ దాంతోపాటు రీజన్. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటిది 1 అని చెప్పి మనకి ఇచ్చిర్రు ఇక్కడ, ఓకేనా. 1 అంటే ఏంది మనకు బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అని చెప్పి ఇచ్చిర్రు, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఇచ్చిర్రు అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్సర్ ఏంటిది, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏంటిది అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్ ఇచ్చారన్నట్టు, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ దాంతోపాటుగా ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఇచ్చారు అన్నట్టు, ఓకేనా. సో మనకు ఇది ఆన్సర్ 1 అనేది ఆన్సర్ అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆన్సర్ ఏంటిది అని చెప్పి చూసుకోవాలి. 1 అనేది ఆన్సర్ కదా, ఓకేనా. 1 అనేది ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఇది దాంతోపాటుగా ఈ మనకు రెస్పాన్స్ షీట్ అనేది దాంతోపాటుగా కీ అనేది మ్యాచ్ అవుతుందా, ఓకేనా. సో కీకి సంబంధించిన క్వశ్చన్ సింపుల్ ఏం లేదు బ్రో, ఓకేనా. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఉన్నది. ఈ క్వశ్చన్ అనేది మనం కీ లోపల క్వశ్చన్ పేపర్ చూసుకోవాలి, రెస్పాన్స్ షీట్ లోపల క్వశ్చన్ చూసుకోవాలి. రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న ఆన్సరు కీ లోపల ఉన్న ఆన్సర్ సేమ్ ఉందా అనేది చూసుకోవాలి, సరిపోతుంది అంతే, ఓకేనా. ఒకవేళ మీకు
రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న ఆన్సర్ అండ్ దాంతో పాటుగా కీ లోపల ఉన్న ఆన్సర్ మ్యాచ్ అయితలేదు అన్నప్పుడు మాత్రం మనం ఆబ్జెక్షన్ అయితే రైజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు సింపుల్గా మీరు రెస్పాన్స్ షీట్ లోపల మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పి చూసుకోర్రి సరిపోతుంది. ఓకేనా. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది అన్నట్టు. ఈ క్వశ్చన్ ఐడిని రెస్పాన్స్ షీట్ లోపల ఉన్న క్వశ్చన్ ఐడిని ప్రిలిమినరీ కీ లోపల పేస్ట్ చేసి ఈ ప్రిలిమినరీ కీకి సంబంధించి ఆన్సర్ ఏంటిది అని చెప్పి చెక్ చేసుకోరి. ఓకేనా. సో ఆన్సర్కి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఆబ్జెక్షన్ కూడా రైజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనం ఒక 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ 500 రూపీస్ పే చేసి ఆబ్జెక్షన్ని రైజ్ చేయాలి. ఆబ్జెక్షన్ని రైజ్ చేసిన తర్వాత ఆబ్జెక్షన్ మనకు కరెక్ట్ అయితే 500 రిటర్న్ మనకు రిఫండ్ చేస్తారు అన్నట్టు. కరెక్ట్ కాకపోతే రిఫండ్ అనేది చేయరు. ఓకేనా. ప్రతి క్వశ్చన్కి 500 మనం కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్లీ మనకు రెస్పాన్స్ షీట్ ఉంటుంది కదా, రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోరి. ఓకేనా. రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే మనకు రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని మనకు ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పి చెక్ చేసుకోరి. మనకు రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చిన మార్క్స్ అండ్ దాంతో పాటుగా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ అనేది సేమ్ ఉంటాయి బ్రో. ఓకేనా. సో ఇది రెండు. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ అండ్ దాని తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ లోపల కౌంట్ చేసుకున్న మార్క్స్ అనేది సేమ్ ఉంటాయి. ఎందుకంటే ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని ఈ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాయి అన్నట్టు. సో ఇవి ఫైనల్ మార్క్స్ కాదు. మనకు ఎప్పుడైతే రిజల్ట్ రిలీజ్ అయితే అప్పుడు మాత్రమే వచ్చిన మార్క్స్ ఫైనల్ అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. ఫర్దర్గా మనం నెక్స్ట్ ఇట్లాంటి అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే చేసుకుందాం కాబట్టి డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.